రాజకీయపరమైనటువంటి నిరాశ నిస్పృహలు ఈ ముఖ్యమంత్రిలో ఏర్పడుతున్నాయి. ఆయన మాటలు కొండలు దాటుతా ఉన్నాయి, కోటలు దాటుతా ఉన్నాయి. పనులు మాత్రము సెక్రటరీ దాటడం లేదు. ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు ఏదైతే 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించినటువంటి మహానుభావుడు ఈరోజు చివరకు వడ్లకు ఇస్తా అన్నాడు. ఈరోజు వడ్లకు కూడా ఈ సీజన్లో అందులో సన్న వడ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. ఈరోజు సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు, ఎక్కడ కూడా 500 బోనస్ ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి రైతుల రుణమాఫీ అరాకొర చేసి వదిలిపెట్టాడు. ఈరోజు ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి రుణాలతో ఈరోజు రోజువారీ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి.